Hi, this is Rani. Welcome to Rasta TV Entertainments. Day 3, Episode 4 Big Boss రివ్యూ చూద్దాం. నామినేషన్ అయితే పూర్తయింది. సో ఈ నామినేషన్ అయితే మొత్తం మణికంఠ చుట్టూనే తిరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మణికంఠ ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడా లేదా ఫేక్ గేమ్ ఆడుతున్నాడా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మణికంఠ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ కిరాక్ సీత గురించి మాట్లాడుకుందాం. కిరాక్ సీత బేబక్కని నామినేట్ చేస్తుంది అనమాట. నామినేట్ ఎందుకు చేస్తుంది అంటే నాకు నచ్చిన కూర వండుకొనివ్వలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి నామినేట్ వేస్తుంది అనమాట. బేబక్క ఆన్సర్ ఏమిస్తుంది అంటే మనందరి ఒపీనియన్ ప్రకారం వంట ఒకటేసారి చేయాలి, 2 సార్లు చేయడానికి వీల్లేదు, సో దాని వల్లనే నేను వద్దు అని చెప్పాను అని చెప్పేసి తన ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా, విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేస్తుంది అనమాట. సో ఏమంటది అంటే వెటకరంగా మాట్లాడినట్టు మాట్లాడుతుంది అనమాట. అంటే ఎలా అంటే నేను నీలాగా డ్యాన్సులు చేయడానికి యోగాలు చేయడానికి ఇక్కడికి రాలేదు, సో నేను గేమ్ ఆడడానికి వచ్చాను అని చెప్పేసి తనని నామినేట్ చేస్తుంది అనమాట. అంటే విష్ణుప్రియ మాత్రం దానికి తిరిగి ఏం కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే విష్ణుప్రియ బయట ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, తన ఎంత హైప్ అంటే ప్రౌడ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ మాస్క్ వేసుకొని ఏమైనా గేమ్ ఆడుతుందా అన్నట్టుగా నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ మణికంఠ నామినేట్ చేశాడనమాట. సో నామినేట్ చేసినప్పుడు ఏమంటాడంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి నీ బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి అందరికీ చెప్తున్నావు. సో అంటే సింపతి కోసమే ఇక్కడ గేమ్ ఆడుతున్నట్టు, అందరి దగ్గర సింపతి సంపాదించడం కోసమే నువ్వు గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించింది. సో అందువల్లనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అభయ్ చెప్తాడనమాట. అయితే దానికి మణికంఠ ఏం ఆన్సర్ ఇస్తాడు అంటే సో నేను నా ఎమోషనల్ అంత హైగా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నేను పెరిగిన వాతావరణం అలాంటిది, సో అందువల్లనే నేను అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి నేను హార్ట్తో ఆడను, బ్రెయిన్తో ఆడతాను గేమ్ అని చెప్పేసి తను చెప్తాడనమాట. మళ్ళీ అభయ్ ఏమంటాడంటే ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అవి అన్నీ బయట, మనం ఇక్కడ హౌస్లోకి వచ్చింది గేమ్ ఆడడానికి. సో మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినాం కాబట్టి గేమే ఆడాలి, ఎమోషన్స్ని పెట్టుకొని ఆడకూడదు అని చెప్పేసి సో అభయ్ అలాగని చెప్తాడనమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు అంటే అభయ్ ఇంకొక మాట చెప్తాడు ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అన్నిటికీ సిద్ధంగా ఉండి రావాలి, అన్నిటికీ సిద్ధపడాలి అని చెప్పేసి అభయ్ చెప్తాడనమాట. నువ్వు మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాలి, అందరం మెంటల్గా ఫిక్స్ అయ్యి వస్తాం ఇక్కడ ఆట ఆడుకోవడానికి, సో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పేసి తను చెప్తాడనమాట. అభయ్ బేబక్కని నామినేట్ చేస్తాడనమాట. ఎందుకు అంటే నువ్వు ఏ గేమ్ అయినా సరే లైట్ తీసుకుంటావు, అంటే ఏ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయవు, అన్నీ రేపు చూద్దాం, నెక్స్ట్ డే చూద్దాం అన్నట్టుగా లైట్ తీసుకుంటావు అనమాట. సో అందుకని నాకు ఎందుకో అనిపించింది నేను నామినేట్ చేయాలని చెప్పేసి నామినేట్ చేస్తాడనమాట. ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే నువ్వు ఎవరితోటి మాట్లాడవు, ఒకవేళ ఎవరైనా మాట్లాడినా సరే నువ్వు నెగిటివ్గా తీసుకుంటావు, సో అది నాకు నచ్చలేదు, దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. దానికి మణికంఠ ఏమంటాడు అంటే నాకు చిన్నప్పటి నుంచి మనుషుల మీద నమ్మకం పోయింది, నాకు హ్యుమానిటీ అనేది లేదు, సో అలా అని చెప్పుకొస్తాడు అనమాట. అంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా చెప్తాడనమాట. సో అంటే ఇక్కడ తన బ్యాక్గ్రౌండ్ విషయం గురించి చెప్పి అందరినీ అంత బాధ పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా, అంటే స్టార్టింగ్ ఎలిమినేషన్లోనే అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అనేసి నాకు అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ అంటే లాస్ట్ టైం బిగ్ బాస్లో చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ ఎలా అయితే ఎమోషనల్ బ్లాక్ చేశారో సేమ్ తను కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్ చేశారా అనే అనుమానం కూడా కలుగుతుందనమాట. అంటే తను ఎలిమినేషన్ అయిపోతాడనే డౌట్ వచ్చినట్టుంది. సో తను బయటికి వెళ్ళిపోతానన్న భయంతో ఇదంతా ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. ప్రేరణ సోనియాని నామినేట్ చేస్తుంది అనమాట. అయితే తన పాయింట్ ఆఫ్ చెప్పే సమయంలో తను మాట్లాడనివ్వదనమాట ప్రేరణని. ఎందుకంటే సోనియాకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, అంటే తన గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు తను నిలబడి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అస్సలు మాట్లాడనియదు. సో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తుందనే చెప్పుకోవాలి మనం. సో మణికంఠ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సో తనని ఓదార్చడానికి కొంచెం ధైర్యం చెప్పారు బిగ్ బాస్ కూడా. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్ రివ్యూ.